ఏ పెద్ద హీరో ఓ చిన్న హీరోకి అలా ముద్దు పెట్టి అతను ఎలివేట్ చేయరు. చిరంజీవి గారు 'వాల్తేరు వీరయ్య' సక్సెస్ మీట్‌లో ఈ మాట అన్నందుకు చిరంజీవి గారిని చాలా బాగా ట్రోల్ చేశారనమాట. మరి ఇప్పుడు ఒక రీ రిలీజ్ సినిమాకి భయపడి అక్టోబర్ 30న ప్రీమియర్స్ పడి 31కు రిలీజ్ కావాల్సిన సినిమాని 31కు ప్రీమియర్స్ ఏసి ఫస్ట్‌కైతే సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్‌గా అయితే రిలీజ్ చేశారనమాట. సో, దీన్ని బట్టి అర్థమైతుంది రవితేజ గారు చిన్న హీరోనా? పెద్ద హీరోనా? మరీ ముఖ్యంగా రీ రిలీజ్ సినిమా అయిన 'ద బాహుబలి ఎపిక్' అడ్వాన్స్ సేల్స్ 6,00,00,000 వరకు జరిగింది. కానీ ఇక్కడ 'మాస్ జాతర' సినిమాకి అడ్వాన్స్ సేల్స్ ఓన్లీ ₹1,00,00,000 మాత్రమే వచ్చిందని చెప్తున్నారు. సో, ఈ పరంగా చూసుకున్నా గానీ రవితేజ గారు చిన్న హీరోనే. ఇక మూవీ రివ్యూ విషయానికొస్తే కాస్టింగ్ రవితేజ గారు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్ అండ్ శ్రీలీల. కథ విషయానికొస్తే లక్ష్మణ్ అనే రైల్వే పోలీస్ ఆఫీసర్ వరంగల్‌లో డ్యూటీ చేస్తూ ఉంటాడు. అతనికి ఒక ఊరుకు ట్రాన్స్‌ఫర్ అయితుంది. అక్కడ నవీన్ చంద్ర గంజాయిని విరివిగా పండించి దాన్ని రైల్వే ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించి కలకత్తాకైతే ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటాడనమాట. అయితే రవితేజ గారికి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యాక ఆ గంజాయి స్మగ్లింగ్‌ని ఆపాడా లేదా అనేదే ఈ సినిమా. సో, స్టోరీ పరంగా చూసుకుంటే సినిమాలో స్టోరీ ఇదే. ఇక పాజిటివ్ విషయానికొస్తే రవితేజ గారి ఎనర్జీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు పర్లేదనిపిస్తుంది సినిమా. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. రవితేజ గారు యాక్షన్ సీన్స్‌లో చాలా బాగా కష్టపడ్డారు. ఆయన ఎనర్జీ అయితే ఎక్కడ తగ్గకోకుండా అయితే ఈ సినిమాకి న్యాయం చేశాడు. ఇక మ్యూజిక్ ఓకే, ఓకే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. కెమెరా వర్క్ బాగుంది. శ్రీలీల గారి డాన్సు, రవితేజ గారి డాన్స్ చాలా బాగుంది. కొన్ని లొకేషన్స్ బావుంటాయి. రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా రవితేజని చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. చాలా బాగా చూపించాడు. కొన్ని సీన్స్‌లలో క్రాక్ ఇన్‌ఫ్లూయెన్స్ కనపడినప్పటికీ కూడా సినిమా మాత్రం కొంచెం డిఫరెంట్‌గా అయితే అనిపిస్తుంది. రవితేజ గారి యాక్టింగ్ అయితే ఎక్కడ బోర్ కొట్టదు. ఇ ఇక నెగెటివ్ పాయింట్స్ విషయానికొస్తే సినిమా స్టోరీలో అంత డెప్త్ అయితే ఉండదు. నవీన్ చంద్ర గారిని చాలా బాగా చూపిస్తారనుకున్నాం, ఎక్స్‌పెక్ట్ చేసాం. కాకపోతే ఆ విలన్ పాత్రకి అనుకున్నంత ఇంపార్టెన్స్ అయితే ఇయ్యలేదు. అంత పొటెన్షియల్‌గా అయితే చూపించలేదు నవీన్ చంద్రని. ఇక రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ అయితే చాలా బోరింగ్ అనిపిస్తుంది. సినిమాలో కామెడీ వర్కౌట్ అయినప్పటికీ కూడా అక్కడక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి సీన్‌లు అయితే చాలా బోరింగ్ అనిపిస్తాయి. విసుగు తెప్పిస్తాయన్నమాట రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ వరకు. ఇక సాంగ్స్ విషయానికొస్తే టైమింగ్ అస్సలు కుదరలేదు. ఫస్ట్ హాఫ్ వరకు సోగా ఉంటుంది. ఇంటర్వెల్ ఫైట్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఆ తర్వాత నుంచి సెకండ్ హాఫ్ మొత్తం లాగ్ అనిపిస్తుందనమాట. ఫస్ట్ హాఫ్‌లో కూడా అక్కడక్కడ లాగ్ అనిపించినా గానీ ఓకే అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మొత్తం గూడా లాగ్ అనిపిస్తుంది. ఫైట్స్ వస్తూనే ఉంటాయి. మధ్యలో మధ్యలో సాంగ్స్ వస్తుంటాయి. ఆ రెండిటికి మధ్యలో 1, 2 సీన్స్ అయితే పడుతుంటాయనమాట. ఇది సినిమా మొత్తం గూడా రన్ అవుతూ ఉంటుంది సెకండ్ హాఫు. సో, క్లైమాక్స్ వచ్చేసరికి క్లైమాక్స్ గూడా ఎక్స్‌పెక్ట్ చేసిన క్లైమాక్సే ఉంటుంది. అంత గ్రేట్‌గా అయితే ఏముండదు. ఓవరాల్‌గా ఈ సినిమా అయితే నాకైతే యావరేజ్ అనిపించింది. రవితేజ గారి యాక్టింగ్ కోసం చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా చూడొచ్చు. శ్రీలీల గారు కూడా యాక్టింగ్ పెర్ఫార్మన్స్ చేద్దామని ట్రై చేసింది కానీ ఎక్కడా కూడా చేయనివ్వలేదు డైరెక్టరు. మళ్ళా తీసుకొచ్చి ఓ సాంగ్ యాడ్ చేసి ఆమెని డాన్స్ చేపిచ్చాడు. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగు 3/5. ఈ సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.